2 cups rice తీసుకోవాలి. నీట్ గా వాష్ చేసి నానబెట్టుకోవాలి. అన్ని వెజిటేబుల్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ తీసుకోవాలి. పల్సెస్ వేసుకోవాలి. కాజు వేసుకోవాలి. ముందుగా చూపించిన కూరగాయలు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి పాలు పోసుకోవాలి. 2 glasses రైస్ కి 4 glasses కొబ్బరి పాలు తీసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి. పాలు మగ్గిన తర్వాత ముందుగా నానబెట్టిన బియ్యం వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. టమాటా బండలో కలుపుకోవాలి. లేకపోతే మాడిపోతుంది. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. కొబ్బరి పాలతో అన్నమా రెడీ. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.